జగన్నాథపురం మన్నంఘాటి సెంటర్ శ్రీ విశ్వబ్రాహ్మణ యువజన సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో సంఘ అధ్యక్షుడు నాగరాజు రుద్రబాబు అధ్యక్షతన శ్రీ విరాట్ విశ్వకర్మ భగవాన్ 38వ జయంతి యజ్ఞ మహోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పనిముట్లతో యంత్రాలతో వత్తులు నిర్వహించేవారు విశ్వకర్మకు ప్రధాన ఆరాధకులని పేర్కొన్నారు. దేశాభివృద్ధిలో పారిశ్రామిక రంగంలో ఎంతో ముఖ్యమని, ఈ రంగానికి ఈ కార్మికులే మూలాధారమని పేర్కొన్నారు. ప్రతి ఏటా ఈ కార్యక్రమాన్ని అధికారులు, ప్రజాప్రతినిధులు అత్యంత ఘనంగా నిర్వహించాలని కోరారు. అయితే ఈ విశ్వకర్మ భగవాన్ వారి యొక్క విశిష్టత ఏముందంటే, సృష్టికి శూన్యంలో ఆదిమూల భగవంతుడు ఎవరైనా ఉన్నారంటే సూర్యచంద్రుల కన్నా అష్టదిక్పాలకులని కూడా ముందు శూన్యంలో ఉద్భవించినటువంటి ఓంకార స్వరూపుడే మన విశ్వకర్మ భగవాన్ వారు. ఈ యొక్క విశ్వకర్మ భగవాన్ వారు కేంద్ర ప్రభుత్వం వారు నరేంద్ర మోడీ గారు కూడా గత సంవత్సరం నుండి కూడా అధికారికంగా ప్రతి ఆఫీసులో కూడా గవర్నమెంట్ అధికారికంగా ఈ యొక్క విశ్వకర్మ భగవాన్ వారి జయంతిని చేయాలని సంకల్పించడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు కలెక్టరేట్లో కూడా కలెక్టర్ గారు మన శాసనసభ్యులు వనమాటి వెంకటేశ్వరరావు గారి సమక్షంలో అంగరంగ వైభవంగా కలెక్టరేట్లో అందరి సమక్షంలో వెనుకబడిన తరగతులతో పాటు మా విశ్వబ్రాహ్మణ సంక్షేమ సంఘంతో కలిసి ఉన్నతంగా ఎంతో ఆర్భాటంగా ఈ యొక్క కార్యక్రమం జరిగింది. పత్రికా మిత్రులకు, ప్రింట్ మీడియా వారికి అందరికీ కూడా విశ్వకర్మ జయంతి శుభాకాంక్షలు. ఈరోజు సకల చరాచర సృష్టికర్త శ్రీ మధ్విరాట్ విశ్వకర్మ భగవాన్ గారు జయంతి మహోత్సవ కార్యక్రమం కాకినాడ జగన్నాథపురం అన్నమగాడి సెంటర్లో గత 12 సంవత్సరాల నుంచి నిర్వహంగా ఈ కార్యక్రమాన్ని మా సంఘ కార్యవర్గ సభ్యులతోని, పెద్దలతో అందరితో కూడా చేయడం జరుగుతుంది. ఇది ఇప్పుడు 13వ సంవత్సరం. మాకు ఈ కార్యక్రమానికి వివిధ సంఘాల నుంచి అధ్యక్ష కార్యదర్శులు, గౌరవ పెద్దలు అందరూ కూడా విచ్చేసి, భక్తులు కూడా అధిక సంఖ్యలో విచ్చేశారు. ఈ కార్యక్రమాన్ని ఇంతటి ఘన విజయం సాధించిన ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ, మేము ఉన్నతమైన నరేంద్ర మోడీ గారిని కానీ, కూటమి ప్రభుత్వాన్ని కానీ ఒకటే మేము కోరుకుంటున్నాం. విశ్వకర్మ లేనిది విశ్వంబు లేదిరా, విశ్వదాభిరామ వినురవేమ అన్నారు. సంవత్సరానికి మాకు 200 కోట్లు రిలీజ్ చేసి మాకు 5 కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలని, అలాగే విశ్వకర్మ భగవాన్ జయంతి అధికారికంగా కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ మాకు సెలవు దినం ప్రకటించాలి. అలాగే నవంబర్ 20వ తారీఖుని వీరబ్రహ్మేంద్ర స్వామి జయంతి వస్తుంది. ఆ జయంతికి కూడా మాకు అధికారికంగా పూజా కార్యక్రమాలు చేసేలాగా, సెలవు కూడా ప్రకటించేలాగా కాకినాడ నగరంలో ఈ శాసనసభ్యులు ఉమ్మడి కూటమి అధికారులను కానీ అందరినీ కూడా మేము విన్నవించుకునేది ఒకటే. కాకినాడ నగరంలో ఒక కాలజ్ఞాన సృష్టికర్త అయిన శ్రీమద్ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి విగ్రహ ఆవిష్కరణ చేయాలని, అధికారికంగా వాటికి పూజా కార్యక్రమాలు అవన్నీ చేయాలని చెప్పి మేము అధికారులను అందరినీ కూడా కోరుతున్నాం. నా పేరు ఆవుపాటి ఉమాశంకర్, ఉమ్మడి జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘ గౌరవాధ్యక్షులు, జగన్నాథపురం విశ్వబ్రాహ్మణ సంఘ వ్యవస్థాపక గౌరవాధ్యక్షులు. జై విశ్వకర్మ.